వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఈ వేసవిలో కోలీవుడ్ హీట్ ఎక్కబోతోంది. ఇప్పటి నుండి ఒక లెక్క ఇకపై మరో లెక్కగా మారబోతోంది. సమ్మర్ సీజన్ ను మార్కెట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి కొన్ని క్రేజీ సినిమాలు. ఐపీఎల్ సీజన్ ఉన్నా సరే డేరింగ్ బిజినెస్ చేసేందుకు వచ్చేస్తున్న ఆ బొమ్మలేంటో ఒక లుక్ వేద్దాం పదండి. ఈ ఏడాది త్రైమాసికం గడిచిపోయింది. ఈ 3 నెలల్లో కోలీవుడ్ నుండి 70 చిత్రాలు బయటకొస్తే పట్టుమని 10 సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకోలేదు. ఎగ్జామ్స్, డ్రై సీజన్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలలు మోగలేదు. గుడ్, బ్యాడ్, అగ్లీ, డ్రాగన్, వీరధీర సూరన్ 2, కుటుంబస్థాన్, మదగజరాజా సక్సెస్ కొట్టాయి. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ పై ఫోకస్ చేస్తోంది కోలీవుడ్. ఐపీఎల్ ఉన్న డేరింగ్ బిజినెస్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ఈ లైన్ లో ముందుగా వచ్చేస్తున్నాడు సుందర్ సి. ఈ ఏడాది మదగజరాజాతో ఊహించని హిట్ అందుకున్న సుందర్ సి దర్శకుడుగా ఒక హిట్ ను, బల్లాంతో హీరోగా ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు డ్యూయల్ రోల్ పోషిస్తూ గ్యాంగర్స్ అనే మూవీని తెస్తున్నాడు. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన మూవీలో వడివేలు, క్యాథరిన్ తెరిసా కీ రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 24న థియేటర్లోకి బొమ్మ రాబోతోంది. కార్మికుల దినోత్సవం రోజున వచ్చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కార్తిక్ సుబ్రాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో మే 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ బొమ్మపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే సూర్యకు గట్టి పోటీనిస్తానంటున్నాడు శశికుమార్. సిమ్రన్ తో కలిసి టూరిస్ట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా పండించేందుకు వచ్చేస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు థియేటర్ల దగ్గర వార్కి దిగితే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అదే ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారి దెబ్బలాడుకుంటే భలే క్యూరియస్ కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే జరగబోతోంది. సంతానం హీరోగా వస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ మే 16న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఇక అదే రోజు తన అప్కమింగ్ మూవీ కోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాడు సూరి. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న మామన్ కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమ్మర్ రేస్ లో సడన్లీ ఎంట్రీ ఇచ్చాడు మరొక స్టార్ హీరో మక్కల్ సెల్వన్. సూర్య, కమల్, ధనుష్ అనుకుంటే తనకు ప్లేస్ ఇవ్వండి అంటున్నాడు విజయ్ సేతుపతి. ధనుష్ సినిమాతో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడిపోతుందా? ఈ జాబితాలో మరిన్నొస్తాయా? సమ్మర్ సీజన్ లోకి సడన్లీ ఊడిపడ్డాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఏస్ చిత్రాన్ని మే 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయి చాలా కాలమే అవుతున్నా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ సమ్మర్ రేస్ లోకి ఉన్నపళంగా దూసుకొచ్చింది ఏస్. ఇక సమ్మర్ సీజన్ కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాడు కమల్ హాసన్ అండ్ ధనుష్. మణిరత్నం కమల్ కాంబోలో సుమారు 30 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ వస్తూ ఉండడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. జూన్ 5న బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు వచ్చేస్తోంది ఈ పిక్చర్. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ ను స్పీడప్ చేస్తోంది యూనిట్. సింబు, త్రిష, సాన్లా మల్హోత్రా, అభిరామి కీ రోల్స్ చేస్తున్న మూవీ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. ఇక ధనుష్, కుబేరా జూన్ 20న వస్తున్నప్పటికీ తెలుగు చిత్రంగా ట్రీట్ చేస్తున్నారు తమిళ తంబీలు. ధనుష్, రష్మిక తప్ప క్రూ అండ్ కాస్ట్ ఎక్కువగా తెలుగు వాళ్లే కావడంతో టాలీవుడ్ బొమ్మగా చూస్తున్నారు. కానీ సార్ మూవీని ఇరు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి శేఖర్ కమ్ముల కుబేరను ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇవే కాదు, ఈ రేస్లోకి మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి శీతాకాలంలో ఫ్లాప్లతో నిద్రపోయిన కాలీవుడ్ ఈ వేసవిలో అయినా గల్లా పెట్టి నింపుకుంటుందో లేదో చూడాలి. ఫతే ఫెయిల్యూర్ తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెస్ రూట్ మార్చైపోతోందా? స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ తగ్గించి హీరోయిన్ రోల్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తోందా? ప్రెజెంట్ మేడం చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులేంటి? నెక్స్ట్ మంత్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతోందా? సర్కస్ తర్వాత 2 years గ్యాప్ తీసుకుని ఫతేలో లీడ్ యాక్టర్ గా కనిపించింది జాక్వెలిన్. కానీ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో హీరోయిన్నా లేక స్పెషల్ సాంగ్సా అన్న డైలమాలో పడిపోయింది ఈ శ్రీలంక బ్యూటీ. కానీ డ్యూయల్ జర్నీకి కమిట్ అయింది. అజయ్ దేవగన్, రితేష్ స్టారర్ రైడ్ 2లో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది బ్యూటీ. ఇవే కాకుండా వెల్కమ్ టు ద జంగిల్, హౌస్ఫుల్ 5లో నటిస్తోంది. ఈ రెండింటిలోనూ ఫిమేల్ లీడ్ గా కనిపించబోతోంది. నెక్స్ట్ మంత్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతోంది జాక్వెలిన్. ఆమె స్పెషల్ సాంగ్ చేసిన రైడ్ 2 మే 1న రిలీజ్ కాబోతోంది. అలాగే ఓటీటీ కోసం ఒక సిరీస్ చేయబోతోంది. హై జనూన్, డ్రీమ్, డేర్, డామినేట్ అనేటువంటి మ్యూజికల్ డ్రామా సిరీస్ చేస్తోంది. నీల్, నితేష్, ముఖేష్ కీ రోల్ పోషిస్తున్నారు. మే 16న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవే కాకుండా కిక్ 2లో కనిపించబోతుందని టాక్. ఇలా 2 పడవలపై ప్రయాణం చేస్తూ మంచి రెమ్యూనరేషన్లతో కెరీర్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది సాహో బ్యూటీ. 3 years నుండి హిట్టే చూడని వరుణ్ ధావన్ కమ్బ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. వరుస సినిమాల్లో క్రేజీ బ్యూటీస్ తో డ్యూయెట్స్ పాడేందుకు రెడీ అయ్యాడు. అందులోనూ సౌత్ ముద్దుగుమ్మలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇతగాడితో రొమాన్స్ చేయబోతున్న టాలీవుడ్ బ్యూటీలెవరో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ ఒకప్పటి ప్లే బాయ్ రణబీర్ కపూర్ కమర్షియల్ అండ్ సీరియస్ కథలకు షిఫ్ట్ అవ్వడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తున్నారు వరుణ్ ధవన్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో కెరీర్ స్టార్ట్ చేసిన వరుణ్ ఆ మధ్య యాక్షన్ వైపు యూటర్న్ తీసుకున్నప్పటికీ బెడిస్ కొట్టడంతో
మరోసారి జోవియల్ రోల్స్ కే షిఫ్ట్ అవుతున్నాడు. బేబీ జాన్ డిజాస్టర్ కావడంతో ఎందుకొచ్చిన రిస్కులే అని తనకు అచ్చొచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా స్టోరీలపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రెసెంట్ 4 ప్రాజెక్ట్స్ లో 3 మూవీస్ లవ్ స్టోరీసే కావడం గమనార్హం. హీరోయిన్లతో మిస్బిహేవ్ చేస్తూ అప్పుడప్పుడు రోస్టింగ్ గురవుతూ ఉంటాడు వరుణ్. అలాగే ఎక్కువగా హీరోయిన్లను రిపీట్ చేయడు ఈ ప్లే బాయ్. నార్త్ లో స్టార్ బ్యూటీలతో జోడీ కట్టేసిన వరుణ్ ధవన్ ఇప్పుడు సౌత్ భామలతో డ్యూయెట్స్ పాడుతున్నాడు. బేబీ జాన్ లో సౌత్ క్యూటీ కీర్తి సురేష్ తో రొమాంటిక్ సాంగ్ కు ఆడి పాడాడు. అలాగే సిటాడెల్లో టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతతో కలిసి ఫైట్స్ చేశాడు. బేధియా తర్వాత హిట్ చూడని వరుణ్ గట్టి కంబ్యాక్ కోసం భారీగానే కష్టపడుతున్నాడు. ప్రెసెంట్ 4 ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇందులో బోర్డర్ 2 మినహా మిగిలినవి లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలే. వీటిలో మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు సెట్ చేశాడు లవర్ బాయ్. సన్నీ సంస్కారికి తులసి కుమారిలో జాన్వీ కపూర్ కాకుండా అప్కమింగ్ ఫిలిం హై జవానీతో ఇష్క్ హోనా హైలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్లతో జోడీ కడుతున్నాడు. అలాగే నో ఎంట్రీ 2లో తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇలా సౌత్ హీరోయిన్లపై మనసు పారేసుకుంటున్న వరుణ్ ధవన్ మళ్ళీ ఎప్పుడు హిట్ చూస్తాడో వెయిట్ అండ్ సీ. పాస్ మూవీస్ తో ఫ్లాపులు చూసినటువంటి ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు. మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా టాక్ బాగుంటే ఇవేమీ లెక్క చేయమని మరోసారి ప్రూవ్ చేశారు ఆడియన్స్. మరి ఇదే సీజన్లో వస్తున్న మరొక హీరో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారా? కాసుల వర్షం కురిపిస్తారా? లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దరిని ఫెయిల్ చేశారు ఆడియన్స్. అలాగే వేట్యాన్ రూపంలో రజనీకాంత్ కు జలక్కిచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకొచ్చాన్రా బాబు ఈ సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టెక్కేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చ్తో డిజాస్టర్ చూశాడు అజిత్. కానీ ఒక్కొక్కరుగా లెక్కలు సరిచేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ పెట్టేశాడు అజిత్. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా 200 కోట్లకు పైగా కొల్లగొట్టి తలా హైయెస్ట్ గ్రాసర్ తనివు రికార్డును చెరిపేసింది. ఇక విక్రమ్ కూడా వీరధీర సూరన్ 2తో డీసెంట్ హిట్ కొట్టేశాడు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న మాస్ ఎలివేషన్స్ కంటెంట్లతో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో సక్సెస్ అయ్యారు చియాన్ అండ్ అజిత్. ఇలా ఈ స్టార్ హీరోస్ ఫ్లాపుల నుండి గట్టెక్కేశారు. ఇప్పుడు సూర్య వంతొస్తోంది. కంగువాతో ఆల్ట్రా డిజాస్టర్ చూసిన సూర్య రెట్రోతో టెస్ట్ కు సిద్ధమయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రెట్రో మే 1న థియేటర్స్ లోకి రిలీజ్ అవుతోంది. రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్ డిఫరెంట్ గా డిజైన్ చేసింది టీం. స్టోరీ రివీల్ చేసి చేయనట్టుగా కనిపిస్తోంది. ఇక సూర్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంగువా నుండి రెట్రోకు ఫుల్ గా మేక్ ఓవరే మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక పూజ ఎక్కడ చూసినా కన్నమ్మ సాంగ్స్ కు స్టెప్పులేస్తూ మూవీపై అంచనాలు పెంచుతోంది. రెట్రోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మరి సూర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. బాక్సాఫీస్ బెండ్ తీసే సినిమాగా ఈ సినిమా మారుతుందా? బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తాడా? ఒకవేళ సూర్య ఖాతాలో బ్లాక్ బస్టర్ పడితే ఇక బాకీ తీర్చుకోవాల్సింది మాత్రం రజనీ, కమల్ మాత్రమే.